ప్రైజిల్లాడి దేవుని నామానికి మహిమగలను కాక. దేవుడి కృప పడుకుని మాట చెప్పుకుందామండి. దేవుడు ఏమంటే మనుషులు చాలా వరకు భయపడుతున్నారంట. అప్పుల వల్ల అప్పుల వల్ల బాధ, లేకపోతే రోగం వల్ల బాధ, లేకపోతే కోర్టు కేసులు అవ్వచ్చు. ఏదో రకంగా మనిషి సమస్యల్లో ఉన్నాడు. ఈ బాధ ఎలాగా, ఈ సమస్య ఎలాగా, ఈ ఇబ్బంది ఎలాగా, మా బతుకులేంటి, మా జీవితాలేంటి అని మనిషి బాధపడుతున్నాడు. దేవుడు ప్రయాసం పడి మోస్తం జల్లారని అద్దెకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుడు ప్రయాసం, నీ ప్రయాసం దేవుడు చూస్తాడు. ఎందుకంటే నీకున్న చింత భారం సమస్తానికి తెలుసు కాబట్టి నువ్వు భయపడకూడదు అసలు. ఎందుకంటే యేసయ్య జీవాధిపతి, జీవంగల దేవుడు, ప్రాణముల దేవుడు అన్నమాట. ఆయన నరులు హృదయంచు వెలుగున దేవుడు. హృదయంలో ఎంత బాధ ఉందో, హృదయంలో ఎంత కన్నీరు ఉందో, ఎంత ఆవేదన ఉందో దేవుడు తెలీదా? దేవుడు తెలుసు. ఎందుకు నిన్ను తల్లి గర్భంలో నిన్ను దేవుడు పుట్టించాడు, తల్లి గర్భం నిన్ను వేసాడు. దేవుడు నేను పుట్టిన దేవుడు తెలీదా? దేవుడు తెలుసు. కానీ ఇంతవరకు నువ్వు ఎన్నో దేవత చూసబోసాం. కానీ దేవుడి ఒకసారి తిరుగు. యేసయ్య జీవాధిపతి, యేసయ్య గొప్ప దేవుడు, ప్రాణం దేవుడు. మీ జీవితాల్లో మీ బతుకులు దేవుడు మారుస్తాడు. పరిస్థితులు మారుతాయి. నీకున్న బాధ, నీకున్న శ్రమ, నీకున్న ఇబ్బంది, నువ్వు అనుకున్న బహుశా నా బతికింతే, నా జీవితంతే, నా శ్రమలు ఏంటి, నా బాధలు ఏంటి, నా కష్టాలు ఏంటి, నా బతుకు మారదా, నా జీవితం మారదా, నా లైఫ్ ఇంతేనా అనుకున్నా. కానీ దేవుడు భయపడకు బిడ్డ, భయపడ కుమారుడా, భయపడక తండ్రి, భయపడకండి. ఎందుకని ప్రకటన దేవుడు యేసయ్య జీవం కలిసి ప్రాణం ఉందేమాట. ఆయన పతి తెలుసు, ఆయన హృదయాన్ని జరిగిన దేవుడు. నీ హృదయంలో బాధ, నీ హృదయంలో కన్నీరు, హృదయంలో ఆవేదన దేవుడు చూస్తున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు దేనికి భయపడుతున్నావు? నీ అనుకున్న వాళ్ళు లేకపోయినా పర్లేదు, నీ అనుకున్న వాళ్ళు నేను తోసివేసినా పర్లేదు, నీ అనుకున్న నేను సేదరించినా పర్లేదు, కానీ దేవుడు నీ వంకే చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకో, నువ్వు అసలు ఏసో భయపడకో. ఈయనసే మోకరించు. ప్రభువా, మాకున్న కష్టాలు, మాకున్న బాధ తొలగించు ప్రభువా. యేసయ్య నువ్వు జీవాధిపతి కదండి అయ్యా, యేసయ్య నువ్వు జీవంగల దేవుడు అయ్యా, యేసయ్య నువ్వు ప్రాణం దేవుడు అనగా. అయితే నా బతుకు, నా జీవితం మార్చి నువ్వు అడిగితే దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తావు. హల్లెలూయా. నువ్వు కన్నీరులో ఉన్నావు, నీ కన్నీరు దేవుడు ఆనంద పుస్తకాలు దేవుడు శాస్త్రం అంట. హల్లెలూయా. ఈయనస నీ జీవితం మారుతుంది, ఈయనస నీ బతుకు మారుతుంది, దేవుడు మారుస్తామట. నువ్వు భయపడకమ్మా, భయపడకు. ఎంతవరకు మనుషులు నమ్మి మోసపోయావు, నరుడు నమ్మి మోసపోయాం. కానీ దేవుడు నమ్ముకో. ఈయనస దేవుడు నమ్మితే నీ జీవితం బతుకు మారితే. నరుడు నమ్మడం కూడా వ్యర్థం, రాజులు నమ్మడం కూడా వ్యర్థం. కానీ యెహోవాను ఆశ్రయిస్తే నీ జీవితం, మీ పరిస్థితులు మారుతాయి. మన హల్లెలూయా. నీ పరిస్థితులు మారుతాయి, అన్నీ మారిపోతాయి. ఎందుకంటే నీలో ఉన్న చీకటే ఆలోచన దేవుడు తీసివేస్తాడు. ప్రార్థించుకోమ్మా. నీకున్న బాధ, నీకున్న ఆవేదన ఈయనసు మోకరించు. నువ్వు ఏ నెసలోంచి నీ నెసు మోకరించు, ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఆకాశం నుంచి ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఆయన కన్ను ప్రతి స్థలం మీద ఉందంట. ఏ బిడ్డ ఎలాగున్నారో, ఏ బిడ్డ ఎలాగుందో, ఎంత బాధపడుతున్నారో దేవుడు చూస్తాడు. ప్రతి చూస్తాడు. ఈయనసు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, మా కష్టాలు, మా బాధ తొలగించి ప్రార్థన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాం. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.